రెండవ కీర్తనలో ఉంటుంది, యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడ నీ నామమును కీర్తించుట మంచిది. మనము ఎందుకు కీర్తనలతో ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన ఆరాధించాలి అంటే మనల్ని ఆయన సృజించారు కాబట్టి ఆయన పోలికను మనకిచ్చి ఉన్నారు. కానీ మన పాపముల చేత మనము ఆ పోలికను పోగొట్టుకున్నాము. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన యొక్క మరణము ద్వారా మరలా ఆ పోలికను మనకు అనుగ్రహించి ఉన్నారు. ఆ పోలికను మనకి ఇవ్వటమే కాకుండా గౌరవ ప్రభావమును కూడా మన జీవితాల్లోనికి తీసుకొని వచ్చారు. రెండోదిగా చూస్తే మన జీవితంలో ఆయన మనల్ని పరిపాలన చేస్తూ ఉన్నారు. లోకంలో పరిపాలన చూస్తే వేరే విధంగా ఉండొచ్చేమో, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు నీతి న్యాయములను ఆధారం చేసుకొని మనల్ని పరిపాలించుచూ ఉన్నారు. మూడవదిగా చూస్తే తన యొక్క వాక్యము ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నారు, నిన్ను నన్ను సంరక్షిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు మన జీవితంలో చేసిన మేలులను బట్టి హృదయపూర్వక